నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచి. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి పైకి లేవంతిన దేవుడు మరి ఏం చేస్తున్నాడు అంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి. బండ చాలా గట్టిది. ఆ బండ మీద నా పాదములు నిలిపాడు. నిలపడం మాత్రమే కాకుండా నా అడుగులను ఆయన స్థిరపరిచాడు. అవును, మనం ఎంత నాశనకరమైన గుంటలో పడివేయాలని ఎందరో ఆలోచించిన దేవుని చిత్తమైతే, దేవుని కొరకు నీవు సవరంతో కరిపెట్టుకుంటూ దేవునికి మొరపెట్టినట్టయితే మరి నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊపిలో ఉండే నేను పైకి లేవనెత్తి నిన్నేం చేస్తాడంటే నిన్ను బండ మీద నిలుపుతాడు. బండ గట్టిది. బండ మీద నిలిపినప్పుడు నీ అడుగులు స్థిరపరుస్తాయి. నీ అడుగులు ఆ బండ మీద స్థిరంగా ఉంటాయి. అవును, మనం కూడా క్రీస్తు అనే బండ మీద కట్టబడి బండ మీద మనం నిలబడ్డప్పుడు స్థిరంగా గట్టిగా ఉంటాం. అందుకే అంటాడు, తన స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచి బండ మీద నిలబడి మరి అడుగులు స్థిరపరిచినప్పుడు ఆయన సంతోషంతో తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూసి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మక ఉంచెదరు. తనకు స్తోత్ర రూపమగు కృత గీతం, దేవునికి స్తోత్ర గీతము కొత్త గీతమును మన దేవుడు మన నోట ఉంచెను. దేవుడే నోటని దేవుని కీర్తించేవారు, స్తోత్రించేవారిగా ఉంటాము. ఇంత సంతోషంతో ఆనందంతో దేవుని మనం స్తోత్రిస్తున్నామంటే జనులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు. అవును, దేవుని మనం కీర్తించినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని అలా మనకు శ్రద్ధ ఆసక్తులు కలిగి మనం ఉన్నప్పుడు, కొత్త గీతమును మనం ఆయన ఆలకించి పాడినప్పుడు జనులు చూస్తారు. జనులు చూచి మరి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఇచ్చారు, దేవుని యందు నమ్మిక ఇస్తారు.